కళ్లకు కాటుక పెట్టుకోవడం మన సంస్కృతిలో భాగంగా మారింది. మరీ ముఖ్యంగా పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా కళ్ళు, నుదురు, బుగ్గన కాటుక చుక్క తప్పనిసరిగా పెడతారు. అరచేతిలోనూ ఛాతిపై, అరికాలికి కాటుక పెట్టడం వల్ల పిల్లలు దిష్టి తగలకుండా ఉంటారని నమ్ముతారు. అంతేకాదు, కళ్లకు కాటుక పెట్టడం వల్ల వారి కళ్లను అందంగా పెద్దవిగా చూపుతుందని కూడా చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఆచారం వెనుక దాగి ఉన్న నిజాలు, దానివల్ల పిల్లల కళ్లకు కలిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదు. కానీ కంటి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తప్పక తెలుసుకోవాలి. భారతీయ కుటుంబాలలో ముఖ్యంగా నవజాత శిశువుల కళ్లకు కాటుక పెట్టడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. ఇది వారిని చెడు దృష్టి నుండి కాపాడుతుందని నమ్ముతారు. అయితే గురుగ్రామ్లోని కంప్లీట్ ఐ కేర్ డైరెక్టర్, కంటి నిపుణురాలు డాక్టర్ పారుల్ సోని వివరణ ప్రకారం ఈ నమ్మకం తప్పు అంటున్నారు. కాజల్ పిల్లల సున్నితమైన కళ్లకు హాని కలిగించడమే కాకుండా వారి మొత్తం ఆరోగ్యం, అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని ఆమె చెప్పింది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ అంశంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చాలా రకాల కాజల్ ఉత్పత్తులలో సీసం, ఇతర భారీ లోహాలు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇవి శరీరానికి హానికరం. శిశువుల కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి, ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందువల్ల పసిపిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల ఇతర నష్టాలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. నవజాత శిశువుల కన్నీటి నాళాలు చాలా ఇరుకైనవిగా ఉంటాయి. ఇవి కాజల్ సూక్ష్మ కణాల ద్వారా నిరోధించబడతాయి. ఇది వారి కళ్లలో చికాకును కలిగిస్తుంది. ఇంకా కాజల్ పెట్టడానికి ఉపయోగించే కర్రపుల్ల లేదా వేళ్ల ద్వారా క్రిములు పిల్లల కళ్లల్లోకి చేరతాయి. ఇవి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది కంటి చికాకు, ఎరుపు, దురద వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని అంటున్నారు. నేత్ర వైద్యుల ప్రకారం కాజల్ పిల్లల కళ్లను మాత్రమే కాకుండా వారి మొత్తం అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. కొన్ని సాంప్రదాయ లేదా స్థానికంగా ఉత్పత్తి చేయబడిన కాజళ్లలో సీసం ఉంటుంది. ఈ విషపూరిత మూలకం పిల్లల మెదడు అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది, రక్తహీనతకు కారణమవుతుంది. ఇంకా ఇది మొత్తం పెరుగుదలను కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.